వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. భారతదేశంలో ఇప్పుడు ప్రధానంగా జరిగే చర్చల్లో ఒకటి ఇథనాయిల్కి సంబంధించినంత వరకు, అంటే ఎథనాయిల్ మిక్స్డ్ పెట్రోల్కి సంబంధించి ఒక చర్చ బాగా జరుగుతుంది. దాన్ని టెక్నికల్గా E20 పెట్రోల్ అనేది ఒకటి బాగా వినిపిస్తుంది. సో E20 పెట్రోల్పై భారతదేశంలో ఈ చర్చ ఎందుకు జరుగుతుంది? చాలా వరకు కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నది. ఇది మిక్సింగ్, ఇథనాయిల్ని పెట్రోల్లో మిక్సింగ్ చేసి అమ్మడం వల్ల కొంత వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అవుతున్నాయి, మైలేజ్ ఇవ్వట్లేదు. ఇట్లా అనేక రకాలైన అంశాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి, దీని వెనుక ఏం జరుగుతుంది, ప్రభుత్వ వాదన ఏ రకంగా ఉంది, అదేవిధంగా బైక్స్కి సంబంధించినంత వరకు, కార్కి సంబంధించినంత వరకు వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ముఖ్యంగా ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన అనుమానాలు ఉన్నాయి, వీటి అన్ని అంశాలపై ఈరోజు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. జనరల్గా మన సగటు భారతీయుడు అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే, ఏదైనా టూ వీలర్ కానీ లేకపోతే కార్ కొనాలనుకున్నప్పుడు కానీ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అతను ఒకటే అడుగుతాడు. అది అందరికీ, మనం అందరికి కూడా అదే అలవాటు ఉంటుంది. ఈ బైక్ కానీ ఈ కార్ కానీ మైలేజ్ ఎంత వస్తుంది? ఇది జనరల్గా సగటుగా ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా కొనాలనుకున్నప్పుడు, వాహనం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు జనరల్గా అడిగే ప్రశ్న దీని మైలేజ్ ఎంత వస్తుంది అన్నది. ప్రస్తుతం E20కి సంబంధించిన చర్చల్లో ప్రధానంగా మనకు వినిపిస్తుంది ఈ మైలేజ్ అంశానికి సంబంధించినంత వరకు. ఏం జరుగుతుంది మొత్తానికి, ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వ వాదన ఏ రకంగా ఉంది, అసలు ఏంటి E20కి సంబంధించిన అంశాలు కొద్దిగా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ మధ్య కాలంలో అంటే దాదాపు గత 2 వారాలుగా మనకు బాగా వినిపిస్తున్నది E20 పెట్రోల్. మీరు జనరల్గా పెట్రోల్ బంక్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటివి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. E20 పెట్రోల్ అని ఒకటి కనిపిస్తుంది. జనరల్గా స్పీడ్ పెట్రోల్ అని కానీ లేకపోతే ఇంకేదైనా ఎక్స్ట్రా పెట్రోల్ అని అట్లాంటివి కనిపించడంతో పాటు E20 పెట్రోల్ కూడా కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా దీన్ని తెరపైకి తీసుకురావడంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా కీలక పాత్ర పోషించారు. ఈయన మొదటి నుంచి E20కి సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే మారుతున్న కాలంలో నేపథ్యంలో ఇథనాయిల్కి సంబంధించినంత వరకు ఇదేంటో సింపుల్గా చెప్పాలంటే, పెట్రోల్లో 20% ఇథనాయిల్ ఉంటుంది, 80% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఇది బేసిక్గా దీనికి సంబంధించి E20 పెట్రోల్ అంటే ఇది బేసిక్గా ఉంటుంది. కానీ ఇది అమల్లోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వము దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వాటికి వివరణ ఇచ్చడంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించినంత వరకు, అంటే E20కి సంబంధించినంత వరకు ఒక అనుమానాలు చాలా వరకు ఎక్కడ కనిపిస్తున్నాయంటే, కేంద్ర ప్రభుత్వం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తుందంటే, భారతదేశం ఎక్కువ వరకు క్రూడ్ ఆయిల్కి సంబంధించినంత వరకు ఎక్కువగా దాన్ని మనం ఇతర దేశాల నుంచి తీసుకునే ప్రయత్నం భారతదేశం చేసుకుంటుంది. చాలా చోట్ల ఇతర దేశాల నుంచి దాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల భారతదేశానికి సంబంధించినంత వరకు నష్టం అధికంగా జరుగుతుంది. ఇది దీనివల్ల కొంత ఇబ్బంది అవుతుంది కనుక, క్రూడ్ ఆయిల్కి సంబంధించినంత వరకు ఎక్కడో చోట్ల దీన్ని కంట్రోల్ చేయాలి కనుక ఇథనాయిల్ని దీంట్లో మిక్స్ చేయడం వల్ల కొంత పెట్రోలింగ్ వాడకం కొంత తగ్గుతుంది, దానివల్ల కొంత ఉపయోగపడుతుందన్న అభిప్రాయంతోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన. కానీ దీని అంశానికి సంబంధించి ఇంకొంత అవేర్నెస్ కల్పించి దీన్ని అమలు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది ఎందుకు ఆ అభిప్రాయం వ్యక్తమవుతుందో కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జనరల్గా భారతదేశంలో ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు ఒక 30 కోట్లకు పైగా టూ వీలర్స్ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వాదనలో మనకు కనిపిస్తుంది. ఈ ఇథనాయిల్ అనే దాన్ని, అంటే E20 అనే విధానాన్ని 2023 నుంచి అమలు చేస్తున్నామని కేంద్రం చెప్తుంది. చాలా వరకు కొంత అమలు చేస్తూ వచ్చింది. ఫస్ట్ E15 అని చెప్పారు, ఆ తర్వాత E19 అని చెప్పారు. ఆ తర్వాత చెప్పింది ఏంటంటే చాలా వరకు దీన్ని E20కి మార్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్గా చాలా వెహికల్లలో ఈ E20 అనే దాన్నే ప్రస్తుతానికి వాడుతున్నాం. కానీ 2023 నుంచే తాము ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇది కొత్త విధానం కాదు, చాలా వరకు ఇది ఇప్పటికే అమల్లో ఉంది, చాలా వరకు వెహికల్స్లో దీన్ని వాడారు, ఇది కొత్త విధానం ఏమీ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కానీ సగటు వినియోగదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్న అనుమానాల్ని ఇప్పుడు మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ E20 వచ్చిన తర్వాత వెహికల్ మైలేజ్ కొంత తగ్గుతుందనే అభిప్రాయం చాలా వరకు వ్యక్తమవుతుంది. అది టూ వీలర్ కానివ్వండి, కార్లు కానివ్వండి, వీటికి సంబంధించినంత వరకు కొంత మైలేజ్, ఎందుకంటే భారతదేశంలో చాలా వరకు వెహికల్ని కొనుగోలు చేసిన వాళ్ళు కానీ, వెహికల్ని కొనాలనుకున్న వాళ్ళు, కొత్త పాత వెహికల్ ఏ వెహికల్ కొనాలనుకున్నా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇందాక మనం అనుకున్నట్టుగానే ఈ వెహికల్ ఎంత మైలేజ్ ఇస్తుందని. కానీ E20 వచ్చిన తర్వాత మాత్రం మైలేజ్ పర్సెంటేజ్ ఎక్కడో కొంత తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా పరోక్షంగా ఈ అంశాన్ని కొంత అంగీకరిస్తుంది. ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ కొంత మైలేజ్ విషయంలో కొంత ఇష్యూ ఉన్నమాట వాస్తవమే అని ఆయన కూడా చెప్పారు. దాన్ని ఎలా చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, E20కి సంబంధించినంత వరకు పెట్రోల్ను తీసుకుంటే జనరల్గా ఒక ₹1000 పెట్రోల్ పోసుకుని, ఒక టూ వీలర్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఒక ₹1000 పెట్రోల్ తీసుకుంటే అది ఎంత దూరం వెళ్తుంది, కొంత మైలేజ్ వస్తుందనే పరిస్థితి. కానీ
టోటల్ మైలేజ్‌కి సంబంధించినంత వరకు ఒక 6% తగ్గుతుంది. జనరల్‌గా 100 కిలోమీటర్లు వచ్చేది ప్రస్తుతం 90, 92 కిలోమీటర్లు మాత్రమే వస్తుందనే వాదన వ్యక్తమవుతుంది. 1 కిలోమీటర్ అయినా మధ్యతరగతి కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది గనుక వాళ్ళు కొంత ఆందోళన దీనిపైన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఈ20 అనేది దానివల్ల చాలా వరకు వెహికల్స్ కొంత ఇబ్బందున్నాయి. ముఖ్యంగా 2020కి సంబంధించిన మోడల్స్ గురించి నేను చెప్తాను. లేటెస్ట్ మోడల్‌లో కొంత పర్లేదు గానీ 2020కి ముందున్న మోడల్స్‌లో ఒకటి మైలేజ్ ఇష్యూతో పాటు వెహికల్ పాడవుతుంది అనే అంశం గూడా బాగా తెరపైకొస్తుంది. ముఖ్యంగా గత కొద్ది కాలంగా ఈ అంశం పైన కొంత చర్చ జరుగుతుంది. కానీ దీంట్లో ఇది వినియోగదారుల నుంచి సోషల్ మీడియాలో ఈ క్యాంపెయిన్ ఎక్కువున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం గానీ, లేకపోతే ఈ వాహన తయారీదారులకు సంబంధించినంత వరకు వాళ్ళు ఆ విషయాన్ని అంగీకరించట్లేదు. ఏమి ఇబ్బంది లేదు. అనవసరంగా దీనిపైన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తున్నారు కానీ దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదన్న అంశాన్ని వాళ్ళు పదే పదే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం వాదన ఏంటి ఇక్కడ అంటే ఈ20 వల్ల భారతదేశానికి లాభం చేకూరుతుంది. ఇది ఇప్పటికే మనం ఎలక్ట్రిక్ వెహికల్ల వైపు వెళ్ళాము. ఇప్పుడు ఇది రావడం వల్ల ఈ20 రావడం వల్ల ప్రయోజనమే ఉంటుంది తప్ప నష్టం ఉండదు. ఇది 2023 నుంచే కొంత అమల్లోకి తీసుకొస్తున్నాం కానీ దానిపైన ఇప్పుడు కొత్తగా వివాదం చేయడం వెనుక ఏంటి ఉద్దేశ్యం ఏంటి? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దీనికి కావాలని చేస్తున్నారనే విమర్శ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ20 విధానాన్ని ఖచ్చితంగా సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడే ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇథనాయిల్‌కి సంబంధించినంత వరకు నితిన్ గడ్కరీ ఎందుకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారనే అంశానికి సంబంధించి ఒక ప్రచారం ఉంది. దీంట్లో వాస్తవాలకు సంబంధించి క్లారిటీ లేదు గానీ, నితిన్ గడ్కరీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఈ ఇథనాయిల్‌కి సంబంధించిన బిజినెస్‌లో ఉన్నట్టుగా ఒక ప్రచారం ఉంది. అది రాజకీయంగా కూడా విమర్శలొస్తున్నాయి. అందుచేతనే కావాలని నితిన్ గడ్కరీ ఇథనాయిల్‌కి సంబంధించినంత వరకు కొంత ప్రోత్సాహకం ఇవ్వాలి, దాన్ని ముందుకు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు గానీ, ఇది సగటుకు ఎవరైతే వాహనదారుడు ఉన్నాడో అతనికి పెద్దగా ఉపయోగం ఉండదనే అంశాన్ని పదే కొంత విమర్శలు వస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. కేంద్రం మాత్రం ఎక్కడా పొరపాట్లు జరగట్లేదు, కరెక్ట్‌గానే ఉంది. దీనిపైన అనవసరంగా వివాదం చేయవద్దు అని చెప్పేసి కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వాదన ఉన్నప్పుడు వినియోగదారులకు మాత్రం ఈ అనుమానం స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల కొంత నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించట్లేదు. ఎందుకు ఈ రకమైన తొందరపాటు నిర్ణయం తీసుకుంటుంది అనేది వినియోగదారు నుంచి కొంత వస్తున్న వాదన. దీనికి కొంత జస్టిఫై చేసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. జనరల్‌గా మనం పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వెహికల్ తీసుకొని మనం కారు లేకపోతే టూ వీలర్ తీసుకున్నప్పుడు పెట్రోల్ బంకుల్లో ఆప్షన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఏది స్పీడ్ పెట్రోల్ అని కానీ ఇంకొక ఎక్స్ట్రా పెట్రోల్ అని అలాంటివి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ20కి ఆప్షన్ లేదు. ఈ20 ఉంటే మీరు తీసుకోవాల్సిందే. కానీ ఇప్పటికే భారతదేశంలో కొంత స్పీడ్ పెట్రోల్ అని కానీ ఇతర పెట్రోల్ అని కొంత అమల్లో ఉన్నప్పటికీ అది మనకు ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ పెట్రోల్ మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఈ ఇథనాయిల్‌కి సంబంధించి ఈ20 అనే దానికి సంబంధించి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ఆప్షన్ పెద్దగా ఇవ్వట్లేదు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. చాలా వరకు అట్లా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే వినియోగదారుకు వదిలేయాలి, అతను ఈ20 వేసుకుంటే మంచిదే, వేసుకోకపోతే జనరల్‌గా ఉండే పెట్రోల్‌నే మొత్తం నాకు 100% పెట్రోలే కావాలి, ఇథనాయిల్ నాకు వద్దు అని చెప్పే రైట్ కూడా అతనికి ఉంటుంది కనుక కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి బేసిక్‌గా విమర్శలు ఎక్కుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురించే మనం చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించి ఇట్లాంటి చాలా వరకు ఫొటోస్ కానీ అవన్నీ కానీ వైరల్ అవుతున్నాయి. పెట్రోల్‌కి సంబంధించినంత వరకు అంత సాఫీగా ఉన్న చోట ఇథనాయిల్‌ని తెరపైకి తీసుకొచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ వ్యాపారం ఉంది కనుక ఆయన ఈ రకంగా చేస్తున్నారు. ఆయన జనరల్‌గా రహదారుల శాఖ మంత్రిగా ఉంటూ రోడ్లు బాగా వేశారా, రోడ్లు దెబ్బతిన్నాయి, ఇది చూసుకోవాలి కానీ అనవసరంగా ఈ20 విధానంలోకి ఆయన ఎందుకు వచ్చారు, దానికి పెట్రోలియం శాఖ కదా చూసుకోవాల్సింది, ఈయన ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. భారతదేశంలో చాలా రహదారులు ప్రస్తుతం దెబ్బతింటున్నాయి. వేసిన రహదారిని నిర్మించిన కేవలం 2 నెలలకే అవి పాడైతున్న పరిస్థితి కనిపించినప్పటికీ నితిన్ గడ్కరీ వాటి గురించి ఆలోచించకుండా కేవలం ఈ పెట్రోల్ కానీ ఇథనాయిల్ గురించి మాత్రమే పెద్దగా మాట్లాడుతున్నాడు కనుక ఈ విధానం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానానికి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలోని ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశానికి సంబంధించి కేసు వచ్చిన సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్స్ ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వం తరపున మాట్లాడిన వాళ్ళు ఈ అంశానికి సంబంధించి ఇది ఇంకా పూర్తి స్థాయిలో మేము అమలు చేయట్లేదు, కొంత ఇది పూర్తిగా ప్రస్తుతానికి పరిశీలనలో ఉంది కానీ పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదని చెప్పారు.
ఆ విషయం మళ్ళీ వివాదమైంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం లేదు, మేము దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పే పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఎక్కడో చోట్ల మాత్రం అనుమానం మాత్రం ఉంది. E20 అనే పెట్రోల్‌కి సంబంధించినంత వరకు వినియోగదారులకు సంబంధించి ముఖ్యంగా వాహనదారులకు సంబంధించినంత వరకు వాళ్ళకున్న అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ముఖ్యంగా వాహనదారులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు అతనికి స్వేచ్ఛ ఉండాలి. గతంలో ఏ రకమైన స్వేచ్ఛ ఉండదు. ఏ పెట్రోల్ కావాలి తనకు, ఏ పెట్రోల్ తను తీసుకోవాలా వద్దా అనేది అతనికి వదిలేయాలి తప్ప బలవంతంగా లేదు మీరు E20నే తీసుకోవాలనే అంశాన్ని తెరపైకి తీసుకురావడం కరెక్ట్ కాదు. నిజానికి ఇలాంటి ఒకవేళ ఈ విధానం తీసుకొచ్చినా ఒకవేళ దాన్ని పెట్రోల్ ఏమైనా తగ్గించారా, పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గించారా అనే అంశం కూడా పదే పదే తెరపైకి వస్తుంది. E20 పెట్రోల్‌ని మేము వాడతాము. మరి అది జనరల్‌గా ఆ పెట్రోల్‌ని మీరేమన్నా రేట్లను తగ్గిస్తారా అనే అంశాన్ని కూడా వాహనదారులు చాలా చోట్ల ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం తన విషయానికి సంబంధించినంత వరకు వెనకడుగేసే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకొంత వివరాలు చెప్తామని కేంద్రం అంటున్నప్పటికీ ఖచ్చితంగా వాహనదారుల్లో మాత్రం E20 పైన ఇప్పటికే అనుమానాలు కొనసాగుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది.